సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం మధురవాడలో ఉన్నటువంటి బక్కనపాలెం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ మధురవాడ లారీస్ అసోసియేషన్ ఇక్కడ ఉంది. సో దీనికి సంబంధించి ఈ రోజు ఈ స్వతంత్ర దినోత్సవం వీరు కూడా ఒక ఫ్లాగ్ హాస్టింగ్ అనేది చేశారు. సో దీని సందర్భంగా ఎటువంటి మార్పు అయితే కోరుకుంటున్నారో వాళ్ళతో మాట్లాడుకుందాం. ముందుగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఓకే, ప్రతి ఒక్క ఆగస్ట్ 15 తర్వాత ఏదో ఒక మార్పు చెందాలనుకుంటారు. సో మీ యొక్క వర్కింగ్ లో ఎటువంటి మార్పు కావాలనుకుంటున్నారు? మా యూనియన్లో అయితే ఇప్పుడు వచ్చే స్ట్రెంత్ వచ్చేసరికి ఒక 60 మెంబర్స్ వచ్చారు. మా స్ట్రెంత్ ఇంచుమించు 100 మెంబర్స్. ప్రతి ఒక్కరూ ఈ ఈవెంట్లో పాల్గొని ప్రతి సంవత్సరం ఒక మంచి కార్యక్రమం అంటే అనాథ పిల్లలకి ఏదైనా డొనేట్ చేసేటట్టు కానీ ప్రతి ఒక్కరిలో అది జనరేట్ అయ్యేటట్టు కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మాతో ఉన్న వాళ్ళని కూడా, మా స్టాఫ్, మా దగ్గర పనిచేసే వాళ్ళని కూడా మంచి బాటలో నడిపించాలని, వాళ్ళకి ఏదైనా మంచి ఇన్సూరెన్స్ పాలసీస్ చేయించాలని ఇయర్ నుంచి మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాం ప్రతి ఒక్కరికి. ఇప్పుడు రోడ్డుపై వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు యాక్సిడెంట్లకి చాలా గురవుతున్నారు. వాళ్ళకి మా దగ్గర పనిచేస్తున్న స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, ఆపరేటర్ కానీ డ్రైవర్ కానీ, పర్సనల్గా ఇన్సూరెన్స్ ఏదో ఒక పాలసీ, ఒక 5 lakhs పాలసీ ఇయర్లో చేయిద్దామని గట్టిగా మేము నిర్ణయం తీసుకున్నాం మా యూనియన్ తరఫు నుంచి. సో మీ దగ్గర చేసే హెల్పర్లే కావచ్చు, డ్రైవర్సే కావచ్చు, గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు మీకు అందుతున్నాయి? ప్రజెంట్ అయితే ఒక డ్రైవర్ రోడ్డుపై యాక్సిడెంట్ అయితే ఏదో ఒక స్కీమ్ ఇస్తున్నారని మాత్రమే మాకు తెలుసు. అది ఎంతవరకు అందుతుంది ఏంటనేది ఈ రోజు వరకు మాకు తెలియదు. రోడ్డు ప్రమాదం ద్వారా చనిపోయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ద్వారా బీమా పథకం అనేది ఇస్తున్నారని చెప్పారు. ఇప్పటి వరకు మరి ఇస్తుంది లేనిది మా వరకు అయితే తెలియదు. అలాగ కాకుండా గవర్నమెంట్ మీదే బేస్ అవ్వకుండా మేము ఓన్గా, మా ఓనర్గా మేము వాళ్ళకి ఏం చేద్దాం అనుకుంటాం అంటే ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఈ సంవత్సరం నుంచి. సో భారతదేశం ఈరోజు ప్రతి భారతీయ పౌరుడు కలిసి చేసుకునే పండుగ ఇండిపెండెన్స్ డే. ఓకే, సో ఇటువంటి దీని సందర్భంగా ఏదో ఒక మార్పు మీ యొక్క అసోసియేషన్లో ఏదైనా మార్పు కావాలనుకో ఏది మార్పు చెందుతారు? మేమందరూ ముందుగా మార్పు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కలిసికట్టుగా ఉండడానికి ముందు ట్రై చేస్తున్నామండి. అందరూ వేరువేరుగా ఉండకుండా అందరూ ఒక టీమ్గా ఏది చేయాలన్నా ఒక టీమ్గా వర్క్ చేయాలని ఈ ఇయర్ నుంచి మేము గట్టిగా నిర్ణయం తీసుకుంటాం. ఈ వేడుకలు 78వ స్వతంత్ర దినోత్సవం వేడుకలు దుర్గాలమ్మ ఎర్త్ మూవర్స్ తరపున ఇక్కడ జరగబడింది బక్కనపాలెం గ్రామంలో. అలాగే మా యూనియన్ సభ్యులందరూ దీనికి సహకరించినందుకు ధన్యవాదాలు. అలాగే మీడియా సభ్యుల ద్వారా మా ప్రెసిడెంట్ గారు కార్యక్రమాలు కూడా చేద్దాం అనుకున్నారు కాబట్టి దానికి మా తరపున కూడా సహకరిస్తామని కోరుకుంటున్నా. జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు మా అసోసియేషన్ వెల్ఫేర్ ఎర్త్ మూవర్స్ ఈరోజు ఘనంగా 78వ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారు. ఎంతోమంది మహామహనీయులు కష్టపడి ఈరోజు మన స్వతంత్రం తేవడం జరిగింది. ఈరోజు గాంధీ గారు సత్యాగ్రహ నడపమని ఎంతో బాగా కోరుకున్నారు. అదేవిధంగా మా యూనియన్ సభ్యులందరూ కూడా ఆయన బాటలోనే సత్యమేవ జయతిగా అందరూ నడుచుకుంటామని కోరుకుంటున్నాం. దగ్గర ఒక 5 సంవత్సరాలు కావస్తుంది. మరి ఇక్కడ మనకి సరైనటువంటి వసతి ఏర్పరచుకోలేక ఇంతవరకు మనం ఈ కార్యక్రమం మొదలు పెట్టలేదు. ఈ సంవత్సరం ప్రప్రథమంగా ఈరోజు స్వతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా సభ్యులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి చాలా ఆనందదాయకంగా ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా 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 సంతోషంగా ఉంది. ఎందుకంటే 77 సంవత్సరాల క్రితం మనం తెల్లవారి పరిపాలనలో ఉండి వంచబడ్డాం. మన తాలూకా ఆస్తులు కానివ్వండి, మన తాలూకా గ్రంథాలు కానివ్వండి, మన తాలూకా అన్నీ కూడా వాళ్ళు చాలా వరకు లూటీ చేసి మనల్ని వంచి చాలా ఇబ్బందులు పెడితే మన భారతదేశం యొక్క చాలామంది పెద్దలు ఒకరని చెప్పలేము, చాలామంది నిస్వార్థంగా వారి దెబ్బలకు బలై చాలామంది ప్రాణత్యాగం కూడా చేసినటువంటి ఫలితమే ఈవేళ మనం అనుభవిస్తామని చెప్పక తప్పదు. ఇటువంటి తరుణంలో భగవంతుడు తర్వాత ఎప్పుడూ కూడా ఆ రోజు కూడా భగవంతుడు ఉన్నాడు. అయినా కానీ వారందరూ కూడా ప్రాణత్యాగం చేసి మనకు స్వతంత్ర దినోత్సవం తెచ్చిపెట్టబట్టి ఈరోజు మనం స్వతంత్రంగా మనం బ్రతకడానికి అవకాశాలు ఏర్పరచుకున్నాం. ఎందుకంటే ఆ రోజు మన వైద్యం చాలా గొప్పది. ఆ వైద్య శాస్త్రాలన్నీ కూడా, ఆ పుస్తకాలన్నీ కూడా వారు తీసుకెళ్ళిపోయి ఈరోజు మన సంపదను కూడా చాలా కొలగొట్టడం జరిగింది. మనం ఈరోజు వారు వెళ్ళిపోయారు కాబట్టి మిగతాదైనా మనం
అనుభవిస్తున్నాం. అలాగే ఇక్కడ ఇచ్చేసిన సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా తన వంతుగా ఎవరికొకరికి ఏదో ఒక మేలు చేయాలన్నటువంటి ఆలోచన చేయండి. మీ పిల్లలకు కూడా, ఎందుకంటే నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా స్వతంత్రం తర్వాత పుట్టిన వాళ్ళమే తప్ప స్వతంత్రం ముందు పుట్టిన వాళ్ళం కాదు. భావితరాలు మీ పిల్లలందరికీ కూడా ఇంటి దగ్గర చదువుతో పాటుగా ఇలా జరిగింది, పలానా సంవత్సరంలో మనం వంచబడ్డాం, విదేశీయుల దగ్గర మనం వంచబడ్డాం, మనం స్వతంత్రంగా బ్రతకాలంటే తోటివారికి సహాయం చేయాలి. పలానా గాంధీ మహాత్ముడు, అల్లూరి సీతారామరాజు, ఝాన్సీ లక్ష్మీబాయి, ఇలా ఎంతెంతో మంది ప్రముఖులు మనకి స్వతంత్రాన్ని తీర్చిపెట్టినటువంటి దాన్ని మరువకూడదు. ప్రతిరోజు కూడా మనం వాళ్ళని స్మరించుకోవాలని చెప్పి మీ పిల్లలకి చెప్పి, అలాగే మన అసోసియేషన్ కూడా చాలామంది హేళన చేశారు. మధురవాడ బిల్డర్స్ అసోసియేషన్, మన అసోసియేషన్ కూడా వీళ్ళంతా నడిపించలేరు అనేటువంటి ఉద్దేశంతో అది నేను ఇంతవరకు మీకు ఆ మాట మాట్లాడలేదు. కానీ అవన్నీ మనకు అవసరం లేదు. మనం ఎలా అభివృద్ధి చెందాలి, సభ్యులు ఎవరో ఒకరో ఇద్దరో 10 మందికో కొద్దిగా అవకాశం ఉందని వారు బాగుండడమే కాదు, మిగతా వాళ్ళందరూ తోటి వారికి కూడా మనం సహాయం చేసి దీన్ని ఇంకా దినదినాభివృద్ధి చెంది మరొక 2 సంవత్సరాలు అయ్యేటప్పటికి 150 మంది మెంబర్స్ ఇక్కడ ఉండి అందరి ఆ ఆలోచనలు కూడా ఒకటి మంచి చేసుకొని మనందరం కూడా ఒకరి మీద ఒకరు ప్రేమాభిమానాలతో ముందుకు సాగి ఈ యొక్క అసోసియేషన్ ఇంకా పక్కా బిల్డింగ్ కూడా మనం నిర్మాణం చేసుకొని దినదినాభివృద్ధి చెందాలని చెప్పి మీ అందరికీ కూడా ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరికీ కూడా పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, చిన్నలందరికీ నా అభినందనలు. అందరూ కూడా మంచిగా ఉండడం, ఈ యొక్క అసోసియేషన్ ముందుకు పోవడానికి చాలా పనికొచ్చిందని చెప్పి మీ అందరికీ సభాముఖంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.